26వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. సహోదరి సహోదరులారా, రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో దేవాలయము నిర్మాణం చేసే ముందు పలుకుతున్న మాటలివి. ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు, భయపడవద్దు, దిగులు పడవద్దు అని. ఎందుకంటే దేవాలయము నిర్మించడం అనేది చాలా పెద్ద పని. ఎన్నో ఇబ్బందులు, కష్ట పరిస్థితులు రావచ్చు. దావీదు సొలొమోనుని ఈ మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఏదైనా నూతనంగా ప్రారంభించాలని అనుకున్నప్పుడు, లేదా మనకి ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు, నేను ఇది చేయగలుగుతానా, లేదా ఏవైనా ఆటంకములు వస్తాయేమో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాము. అనుకున్న విధంగా జరుగుతుందా లేదా, అసలు నేను ఈ పనిని విజయవంతంగా ముగిస్తానా లేదా అని దిగులు పడుతూ ఉంటాము. కేవలము మన జ్ఞానముపై, బలముపై ఆధారపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడి మనం జీవించగలగాలి. మనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేపట్టగలగాలి. కష్ట సమయాలు రావచ్చు, అలాని భయపడకూడదు, కానీ ధైర్యంగా ఉండాలి. ఏ మాత్రము నిరుత్సాహానికి చోటివ్వకూడదు. ఒత్తిడి సమయాలలో కూడా ప్రభుపై ఆధారపడుతూ దిగులు పడకుండా ధైర్యముగా ముందుకు సాగాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మా జ్ఞానముపై, బలముపై ఆధారపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించాలి తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ మీరు మాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. కష్ట పరిస్థితులలో, ఒత్తిడి సమయాలలో కూడా ఏమాత్రము నిరుత్సాహపడకుండా మీరే మాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ముందుకు సాగేవారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.